హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహా లేడీస్ ఫ్యాషన్స్. నేను మీ దివ్య. వీడియోస్ అయితే పెట్టి చాలా రోజులైంది కదండి. కొత్త షాప్ పెట్టిన తర్వాత వీడియోస్ అవి షేర్ చేయలేకపోయాను. ఎందుకంటే ఇప్పుడు రంజాన్ మాసం కాబట్టి కంపల్సరీగా వర్కర్స్ అందరూ కూడా ఊరు వెళ్తారు కదా. సో అందుకని కొంచెం ముందు ఉన్న వర్క్ అంతా కూడా ఫినిష్ చేయించాను అనమాట. ఎందుకంటే నాకు వర్కర్స్ ఆల్రెడీ ఊరు వెళ్ళిపోయారండి. మొన్న 26కి వెళ్ళిపోయారు అనమాట. మళ్ళీ ఇప్పుడు April 5కి వస్తారండి. నాకు ముందే ఒక 1 month ముందే చెప్పారు. ఎందుకంటే వీళ్ళకి 1 yearకి ఒకసారి వస్తుంది కదా రంజాన్ అనేది. వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు, కంపల్సరీగా ఊరు వెళ్తానని చెప్పారు. సో అందుకని ఈ ఉగాదికి కట్ట ఇవ్వాల్సినవి అన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఫినిష్ చేయించేసిన తర్వాత నేను పంపించాను. ఇప్పుడు కొంచెం ఫ్రీ అయ్యాను అనమాట. అయితే అంటే చాలామంది నాకు కింద కామెంట్ అయితే చేశారు కదండి, వీళ్ళకి డ్యూటీస్ ఎలా ఉంటాయి, టైమింగ్స్ ఎలాగా, అలాగే మనం ఏమేమి ప్రొవైడ్ చేయాలి, అసలు అంటే ఈ సిస్టమ్ అనేది ఎలా ఉంటుంది, ఎంత శాలరీ పే చేస్తారు ఏంటి అని చెప్పి నాకు కింద కామెంట్స్లో అడుగుతున్నారు కదా. సో ఈ వీడియో నేను ఎప్పుడో చేయాలండి, కాకపోతే నాకు కొంచెం టైం లేకపోవడం వల్ల వీడియో అయితే లేట్ అయ్యింది. ఓకేనా, ఇప్పుడు నేను ఈ వీడియోలో క్లియర్గా మీ అందరికీ కూడా అసలు టైమింగ్స్ ఎలా ఉంటాయి, అంటే మనం ఏమేమి ప్రొవైడ్ చేయాలి, ఎలా ఉంటుంది, ఒకవేళ ఎవరైనా మీరు కొత్తగా ఎవరైనా వర్కర్ని పెట్టి షాప్ అనేది రన్ చేయాలి అనుకునే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అనమాట. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కంపల్సరీగా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఆల్ అనే బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేశారనుకో నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా, వీళ్ళ టైమింగ్స్ గురించి చెప్తానండి. టైమింగ్స్ వచ్చేసరికి ఇప్పుడు అన్ని చోట్ల ఒకేలా ఉంటుందని అయితే మాత్రం నేనేం చెప్పను. ఎందుకంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క సిస్టమ్ అనేది ఉంటుంది అనమాట. సిటీలో ఒకలా ఉంటుంది, ఒక విలేజెస్లో మాత్రం ఒకలా ఉంటుందండి. ఇప్పుడు సిటీలో చూసుకుంటే ఎక్కడైనా కూడా 9 hours డ్యూటీ ఉంటుంది అనమాట. ఓకేనా, అంటే 9 hours డ్యూటీ ఉంటుందండి. అలాగే మనకు విలేజెస్లో చూసుకున్నామంటే ఒక 10 hours డ్యూటీ ఉంటుందండి. అది మనం ముందు మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. అంటే వచ్చేటప్పుడే వాళ్ళు కంపల్సరీగా అడుగుతారు ఎన్ని గంటల డ్యూటీ ఏంటి అని చెప్పి అడుగుతారండి. అడిగిన దాన్ని బట్టి మనం అంటే మనకు నచ్చింది అనుకోండి, 9 hours అయినా 10 hours అయినా మనం వాళ్ళని తీసుకొచ్చుకుంటూ ఉంటామండి. అంటే రిక్వైర్డ్ బట్టి ఒకవేళ మనకి ఇక్కడ అర్జెంట్ వర్క్ ఉంది అనుకోండి, వాళ్ళు చెప్పిన దానికి ఒప్పుకుని కూడా మనం ఒక్కొక్కసారి తీసుకురావాల్సి ఉంటుంది అనమాట. అలాంటివి కూడా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ మనం కస్టమర్స్కి కంపల్సరీగా అర్జెంటుగా ఇవ్వాల్సినవి ఉంటాయి కదా. అలాంటప్పుడు వాళ్ళు బాగా డిమాండ్ చేస్తారండి. మనకి కంపల్సరీగా వర్కర్ కావాలి అనుకున్నప్పుడు కొంచెం డిమాండ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇంకా అలాంటప్పుడు వాళ్ళు అడిగినట్టుగానే మనం తీసుకొచ్చుకోవాల్సి ఉంటుందండి. ఓకేనా, ఒక్కొక్క చోట అయితే 9 hours ఉంటుంది, ఒక్కొక్క చోట అయితే 10 hours ఉంటుంది. కంపల్సరీగా సిటీలో అయితే మాత్రం నాకు తెలిసి 9 hours డ్యూటీ అనండి. ఎక్కడైనా విలేజెస్లో మాత్రమే 10 hours డ్యూటీ ఉంటుంది. ఓకేనా, మధ్యలో ఒక 1 hour బ్రేక్ అయితే ఉంటుందండి, అది తీసేసి నేను చెప్తున్నాను. ఓకేనా, ఇంకా అది టైమింగ్స్ గురించి అయితే మీకు క్లియర్గా చెప్పాను కదా. ఓకేనా, శాలరీస్ గురించి అయితే అడుగుతున్నారు కదా. శాలరీస్ అయితే మాత్రం అందరికీ ఒకలా ఉండవండి, వాళ్ళు చేసే వర్క్ని బట్టి అనమాట, సీనియర్టీని బట్టి. చెప్పాను కదా, కొంతమంది అయితే ఫ్రెషర్స్ వస్తారండి, వాళ్ళకైతే వర్క్ ఏమీ తెలియదు. అలాంటి వాళ్ళకి మీరు 800, 900 నేను చెప్పాను కదా అని చెప్పి మీరు ఇచ్చేసారనుకో చాలా లాస్ అయిపోతారనమాట. సో అందుకని ఎప్పుడు కూడా జీతాలు అనేవి ఒక ఫిక్స్డ్ రేటు అనేసి అయితే మాత్రం ఉండదండి. 600 నుంచి కూడా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మ్యాక్సిమం 600 తీసుకునే వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే ఫ్రెషర్స్ అయితే మాత్రమే తీసుకుంటారు. అది కూడా వాళ్ళకి వర్క్ వచ్చి నేర్చుకునే వరకు ఒక 1 month అలా చేస్తారు. తర్వాత మళ్ళీ వేరే చోటుకి వెళ్ళిపోతారు అనమాట, ఎక్కువ జీతాల కోసం అనేసి. ఎవరైనా మనం సీనియారిటీని పెట్టుకోవాలి అనుకున్నప్పుడు శాలరీస్ వచ్చేసరికి 700 నుంచి ఇప్పుడు 800, 900, 1000 కూడా జరుగుతుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన వర్క్ని బట్టి మనం మాట్లాడుకుని మనం రేట్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. ఒక 1 week చేసిన తర్వాత వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది కదా. సో అప్పుడు మనం కాస్ట్ అనేది మాట్లాడుకోవాలి. అంతేకాని మీరు ముందే మాట్లాడుకుని తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ సరిగా వర్క్ చేయలేదంటే కనుక మీరు చాలా లాస్ అయిపోతారండి. ఓకేనా, శాలరీస్ గురించి అయితే ఇంకా ఇలా ఉంటుంది అనమాట. మ్యాక్సిమం ఎక్కడైనా కూడా ఇదేనండి, ఎవరికైనా కూడా అంతే. ఒక 50 rupees అటు ఇటుగా ఉంటుంది తప్ప. ఇప్పుడు మగ్గం వర్కర్స్కైనా అంతే, స్టిచ్చింగ్ వర్కర్స్కైనా అంతే. స్టిచ్చింగ్ వర్కర్స్కి అయితే 700, 800 అలా రన్ అవుతుందండి. ఇంకా బాగా చేస్తారు, బాగా సీనియర్టీ, ఇంకా వాళ్ళు వర్క్ టైం టు టైం మెయింటైన్ చేస్తారు, టైం అంతా మనకి వేస్ట్ చేయరు అనుకుంటే మాత్రం వాళ్ళకి 900 ఇంకా కొంచెం అబవ్ కూడా ఇవ్వచ్చు అనమాట. వాళ్ళు చేసిన వర్క్ని బట్టి మనం ఏదైనా కూడా అంతే కదా, వాళ్ళు చేసే వర్క్ని బట్టి, వాళ్ళు చేసే ఫినిషింగ్ని బట్టి మనం ఇస్తూ ఉంటాం కదా. ఇప్పుడు మనం ఫర్ సపోజ్ ఇప్పుడు ఒకవేళ మనం ఎవరి దగ్గరైనా బ్లౌజ్ అంటే బయట మనం స్టిచ్చింగ్ చేయిస్తూ ఉంటాము. ఎందుకంటే ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది కదా. ఇప్పుడు మనం వాళ్ళ దగ్గర వాళ్ళు అంతా తీసుకుంటున్నారు కదా మనీ, మనం ఇంత తీసుకోం కదా. ఎందుకంటే మనం ఇచ్చే క్వాలిటీని, మనం ఇచ్చే ఫినిషింగ్ని బట్టి మనం కాస్ట్ అనేది తీసుకుంటాం కదా. సేమ్ ఇది కూడా అంతే, వాళ్ళు ఎలా అయితే వర్క్ చేస్తారో దాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకుని ఒక 1 week చూసుకుంటే మనకు అర్థమవుతుంది ఎంత ఇవ్వచ్చు ఎంత అనేసి. మీరు అదే 900కి పెట్టుకున్న తర్వాత వాడు 5 బ్లౌజులే కుట్టాడు అనుకో మీకు లాసే కదండి. ఓకేనా, కొంతమంది అయితే 4 బ్లౌజులే కుడతారు. ఎందుకంటే ఒకవేళ వర్క్ వచ్చినా కూడా
వాళ్ళు కుట్టారనమాట. వర్క్ వచ్చినా కూడా మాకు రాదు, ఇంకా మేము ఎంతే కుట్టగలం, లేదు ఒకవేళ మీరు కొత్త వాళ్ళు అనుకో ఏం చెప్తారనేసి అంటే ఈ బ్లౌజు ఒకవేళ ఏదైనా మన చిన్న మోడల్ చెప్పినా, ఏదైనా బాల్స్ పెట్టాల్సి వచ్చినా, ఏదైనా చిన్న చిన్న మోడల్స్ చెప్పినా ఇది మోడల్ బ్లౌజ్ మేడం, చాలా టైం పడుతుంది కాబట్టి ఇంత టైం పట్టింది అంత టైం పట్టింది అని చెప్పి టైం అంతా వేస్ట్ చేసేసి ఒక 4 బ్లౌజులు, ఒక్కొక్కరు అయితే 4 బ్లౌజులు 5 బ్లౌజులు కూడా కుడతా ఉంటారనమాట. అటువంటివి కూడా మేము ఫేస్ చేసామండి. ఓకేనా. కాకపోతే ఇక్కడ ఏంటి ప్లస్ అనేసి అంటే నాకు అంటే వర్క్ బ్లౌజులకి ఎంత టైం పడుతుంది ఏంటి అనేది ప్రతిదీ తెలుసు కాబట్టి వాళ్ళు అబద్ధం ఆడుతున్నారా లేకపోతే వాళ్ళు మనల్ని చీట్ చేస్తున్నారా అనేది మాకు అర్థమైపోయేది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే మాకు వర్కర్స్ దగ్గర మాకు కొంచెం డిస్కషన్ అయితే ఎక్కువే జరిగేది. ఎందుకంటే మనకి ఏదైనా పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళే మేము ఉంచుకోవాలని అనుకుంటాం కదా, అలాగా చాలా అండి. అంటే ఎందుకంటే మనకేమీ తెలియలేదు అనుకో ఏం చేస్తారంటే ఒక ఫ్రాక్ కుట్టాడు అనుకోండి, ఆ ఫ్రాక్కి మనకి ఒక 1 అవర్ 1.5 అవర్ పట్టింది అనుకోండి మనం నార్మల్గా కుడితే. అదే తను కుడితే ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా కుట్టాడు అంటే మనం ఒకవేళ ఏదైనా ఫినిషింగ్ నీట్గా ఇచ్చాడు అనేసి అనుకోవచ్చండి. కానీ దాన్నే ఒక 3 అవర్స్ వరకు కుట్టాడు అనుకో అంటే తన టైం వేస్ట్ చేస్తున్నట్టే కదా. మనకేం చెప్తాడంటే ఇది ఫ్రాక్ కదా మేడం, దీనికి మీరు ఎంత తీసుకుంటారు, ఇది 1500 1600 అలా తీసుకుంటారు, ఇది ఎంతే టైం పడుతుంది కట్ట అని చెప్తా ఉంటారనమాట. ఎందుకంటే వాళ్ళు టైం వేస్ట్ చేయడం కోసం. కానీ దాని గురించి మనకి తెలియలేదు అనుకోండి, అది నిజమనే నమ్ముతాం, కానీ దానివల్ల మనం చాలా లాస్ అయిపోతాం అనమాట. ఎందుకంటే తను కుట్టిన డబ్బులు అనేవి తన శాలరీకి సరిపోతాయి. ఆ తర్వాత మనం ఇంకా దేనికి తీయలేము, షాప్ రెంటో తీయలేము, ఒకవేళ ఏదైనా మనం మెయింటైన్ చేసే దేనికి కానీ ఒక కరెంట్ బిల్లుకి కానీ, ఒకవేళ లేదు ఆ మిషన్ ఏదైనా కంప్లైంట్ వస్తే ఆ మిషన్కి కానీ మనం పెట్టే దారాలకి కానీ దేనికి కూడా తీయలేమన్నమాట. అలాగ మనం చాలా లాస్ అవుతామండి. ఓకేనా. అందుకే నేను ఫస్ట్ నుంచి కూడా టైలరింగ్ అనేది కంప్లీట్గా మనకు తెలిసి ఉండాలి. అంటే ఏ బ్లౌజ్ ఎంత టైం పడుతుంది, ఏది ఎంత టైం పడుతుంది అనేది మనకి కంపల్సరీగా తెలిసి ఉండాలి అనేసి ఎప్పటి నుంచో నేను చెప్తాను. అంటే ఏదైనా కూడా మనం ఒకళ్ళతో చేయించుకోవాలి అంటే ఆ పని అనేది మనకి కంప్లీట్గా వచ్చి ఉండాలన్నమాట. ఓకేనా. సో ఇది అనమాట. ఒకవేళ ఏదైనా ఒక వర్కర్ గురించి కానీ, అది మగ్గం వర్క్ అయినా కూడా అంతేనండి. మగ్గం వర్క్ కూడా కంపల్సరీగా, ఎందుకంటే టైం వేస్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, ఇందులోనే చూసుకోవాలి వాళ్ళు సీనియారిటీ చేస్తున్నారా లేకపోతే వర్క్ ఫినిషింగ్ ఇస్తున్నారా లేకపోతే బాగా చేస్తున్నారా, టైం వేస్ట్ చేస్తున్నారా అన్నీ కూడా మనం చూసుకోవాలన్నమాట. అది కూడా మనం కంపల్సరీగా ఒక 1 వీక్ తర్వాత ఎవరితోనైనా రేట్ అనేది మాట్లాడుకోవాలి. వాళ్ళు బాగా చేస్తున్నారు, కరెక్ట్గా టైం వేస్ట్ చేయట్లేదు, టైం టు టైం చేస్తున్నారు, ఫినిషింగ్ వర్క్ చేస్తున్నారు అనుకుంటే వాళ్ళు అడిగింది ఇవ్వడంలో తప్పేమీ లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా ఎక్కడి నుంచో వస్తారు కాబట్టి అంత దూరం నుంచి డబ్బుల కోసమే కదండి మన దగ్గరకు వచ్చి చేసేది. సో కానీ టైం వేస్ట్ చేసి మన టైం అంతా వేస్ట్ చేసి మనల్ని లాస్ చేసేలా ఉంటే మాత్రం వేస్ట్ అనమాట. ఓకేనా. ఇంకా అమౌంట్ గురించి అయితే ఇది ఒక 900 అలా జరుగుతూ ఉంటుందండి. ఎంబ్రాయిడరీ వర్క్కి మాత్రం కొంచెం డిమాండ్ అనేది ఉంటుంది. అంటే మిషన్ ఎంబ్రాయిడరీ మేము చేయించేది మిషన్ ఎంబ్రాయిడరీ కదా, చాలామంది అడిగారండి కంప్యూటర్ వర్క్కి మిషన్ ఎంబ్రాయిడరీకి తేడా ఏంటి అని చెప్పి. అది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఓకేనా. దానికి సంబంధించి కూడా అయితే ఎంబ్రాయిడరీ వర్కర్కి మాత్రం డిమాండ్ ఎక్కువే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు వర్కర్స్ కొంచెం తక్కువగా ఉంటారు కాబట్టి వాళ్ళకి డిమాండ్ అనేది ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి ఎలా ఇస్తాను శాలరీస్ ఏంటి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియో చెప్పినప్పుడు షేర్ చేస్తాను. ఓకేనా. ఇప్పుడైతే ప్రజెంట్ నేను స్టిచ్చింగ్ మాస్టర్స్కి మనం మగ్గం వర్కర్స్ని ఎవరైనా పెట్టుకుంటే వాళ్ళకి శాలరీస్ అనేవి ఎలా ఇవ్వాలి ఏంటైనా. అయితే ఇప్పుడు శాలరీస్ గురించి సంబంధించి అన్నీ కూడా నేను మీతో మాట్లాడాను కదా, టైమింగ్స్ చెప్పాను, శాలరీస్ మాట్లాడాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే వాళ్ళకి అకామిడేషన్ అనమాట. అంటే మనం ఏమేమి ప్రొవైడ్ చేస్తాము ఏంటి అనేది, ఏమేమి ప్రొవైడ్ చేస్తాము అనేసి అంటే వాళ్ళకి కంపల్సరీగా మనం ఒక హౌస్ అనేది ఇవ్వాలండి. ఏదైనా కూడా కంపల్సరీగా ఒక రూమ్ అనేది మనం కంపల్సరీగా చూపించాలన్నమాట. ఒక రూమ్ అనేది వాళ్ళకి ఇవ్వాలి. దాంతోపాటు మనం అంటే వాళ్ళు వండుకొని తినడానికి సామానం అనేది కంపల్సరీగా ఇవ్వాలండి. గ్యాస్ బండి ఇవ్వాలి, పొయ్యి ఇవ్వాలి, మనం వంట చేసుకునే పాత్రలు అనమాట కొన్ని, అంటే గిన్నెలు అన్నీ కూడా మనమే ఇవ్వాలి వాళ్ళకి. అంటే ఇప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా ఒకళ్ళు వచ్చి మన దగ్గర ఉంటున్నారు అంటే వాళ్ళకి బేసిక్గా ఏమేం కావాలి అంటే ప్రతివి అన్నీ ఇచ్చేయమండి. కాకపోతే బేసిక్ నీడ్స్ అనేవి ఉంటాయి కదా, కొన్ని ఉంటే వాళ్ళకి సరిపోతాయి. ఒక చాపని, అవును కదండి, ఒక ఫ్యాను కంపల్సరీ 4-5 ఉంటే ఒక 2 ఫ్యాన్లు, కింద చాపలు అనేసి, అలాగే రూము, అలాగే వాళ్ళు వండుకుని తినడానికి సామాను, ప్లేట్లు, ప్రతిదీ కూడా ఇంకా మనమే ఇవ్వాలన్నమాట. ఓకేనా. వాళ్ళు వాడుకున్న కరెంటు బిల్లు కూడా మనమే పే చేయాలండి, వాళ్ళేమీ పే చేయరు. ఇంకా గ్యాస్ కట్ట కొంతమంది అడుగుతారు కానీ గ్యాస్ ఏమీ ఇవ్వవసరం లేదు. ఓకేనా. చాలామందికి ఈ విషయం అయితే తెలియక, ఫస్ట్లో మేము కూడా తెలియక మేము సింగిల్ వర్కర్ని పెట్టుకున్నప్పుడు మమ్మల్ని గ్యాస్ అడిగాడు అనమాట. మాకు తెలియకపోవడం వల్ల మేము గ్యాస్ అయితే ఇచ్చాము. ఆ తర్వాత ఇంకా వాళ్ళలోనే ఉంటారు కదండి, కొంతలాడడం బట్టి లేదంటే
మీరు గ్యాస్ అలా ఇవ్వకూడదండి అట్లా అని కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట, ఇలా గ్యాస్ కట్ట ఇవ్వరు అనేసి. అంటే అప్పుడు అర్థమయ్యి మాకు ఇంకా అప్పటి నుంచి ఎవరైనా గ్యాస్ అడిగినా కూడా మేము గ్యాస్ కట్ట మేము ఇవ్వము, మీరే కొనేసుకోండి అని చెప్తాం. వాళ్ళు వంట సామాను అంటే తినే ఫుడ్ అవి రైస్ అవి ఉంటాయి కదా, అవి తెచ్చుకుంటారండి. అవి తెచ్చుకుని వాళ్ళు వండుకుని తింటారు అంతే. గ్యాస్ కూడా ఇప్పుడు ఏంటంటే గ్యాస్ ఎంతమంది ఉంటే అంతమంది వాళ్ళు షేర్ చేసుకుంటారు, వాళ్ళే కొనుక్కోవాలి. మేమైతే గ్యాస్ కట్ట ఏమీ ఇవ్వట్లేదండి. ఫస్ట్లో ఇచ్చామన్నమాట, తెలియక ఒక సింగిల్ పర్సన్ ఉన్నప్పుడు తనకి ఇచ్చేవాళ్ళం, గ్యాస్ బండ్ అయిపోయినప్పుడల్లా కూడా గ్యాస్ ఇచ్చేవాళ్ళం. ఇంకా అంతేనండి. ఒకవేళ మనం ఎవరినైనా వర్క్ని పెట్టుకుంటే ఇవేనమాట ఇవ్వాల్సినవి. మ్యాక్సిమం ఎవరైనా అంతే కదా, ఇదే వర్క్ కాదు, ఏ వర్క్ అయినా ఎవరినైనా వేరే రాష్ట్రం నుంచి మనం తీసుకొచ్చుకున్నాము అంటే కంపల్సరీగా మనం రూమ్ ప్రొవైడ్ చేయాలి. మనం అంటే వాళ్ళు వండడానికి బేసిక్ థింగ్స్ అనేవి కూడా మనం ఇవ్వాలి కదా, అలాంటివి అనమాట. సో ఇంకా ఇంతేనండి, ఇంతకు మించి మనం ఏమీ చేయవసరం లేదు. ఓకేనా. నేనైతే వర్కర్స్కి జీతాలు ఎలా ఇస్తాను అంటే ఎలా ఇస్తే బాగుంటుంది అని చెప్పి నేను ఒక ర్యాండమ్గా అయితే మీకు చెప్పాను కదా, ఎంత ఇవ్వండి అని చెప్పాను అనుకోండి, మీరు అంతా ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారు అనుకో, తర్వాత మీరే లాస్ అయిపోతారు అనమాట. సో అందుకని అంటే మనం ఏ విధంగా ఇవ్వాలి అనేది మీకు ఒక ఆలోచన అయితే నేను చెప్పాను. ఓకేనా. శాలరీస్ అయితే ఎలా ఉంటాయి కానీ చెప్పాను కదా. ఇంకా వీళ్ళకి పేమెంట్స్ అంటారా, మనం పేమెంట్స్ అనేవి ఎలా ఇవ్వాలంటే వీక్లీ ఇవ్వచ్చండి, 15 డేస్కి ఒకసారి ఇవ్వచ్చు. ఒక్కొక్క చోట అయితే మంత్లీ ఉంటుంది అనమాట. ఇప్పుడు పెద్ద ఎవరైనా ఒక 50 వర్కర్స్ ఒక 60 వర్కర్స్ని అలా మెయింటైన్ చేస్తారనుకో, వాళ్ళు ఏం చేస్తారు అనేసి అంటే మంత్లీ పేమెంట్స్ అనేవి పెట్టేసుకుంటారనమాట. ఎందుకంటే వీక్లీ పేమెంట్స్ అనేవి కొంచెం కష్టంగానే ఉంటుంది ఒక్కొక్కసారి. అంటే ప్రతి వారము కూడా మనకి అమౌంట్ అయితే రాదు కదా, కొంతమంది వస్తారు ఒక 15 డేస్కి అలా ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ లోపు మనకి బట్టలు పట్టుకెళ్ళకపోయినా ఏమైనా ఇవ్వనే అడ్జస్ట్మెంట్ చేయడం కొంచెం చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. ఒక విధంగా చూస్తే, ఇంకో విధంగా చూస్తే వీక్లీ పేమెంట్స్ ఇచ్చేసామంటే ఎప్పటికప్పుడు వాళ్ళకి క్లియర్ అయిపోతూ ఉంటుంది కదా. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క సిస్టమ్ అనేది రన్ చేస్తూ ఉంటారండి. అది వర్కర్ వచ్చిన తర్వాత తను ఒప్పుకున్న దాన్ని బట్టి మనం అడ్జస్ట్మెంట్ చేసుకోగలిగిన దాన్ని బట్టి, అంటే మనకి ఒకవేళ పర్వాలేదు, నాకు ధైర్యం పర్వాలేదు, నేను 1 మంత్కి ఒకసారి అయినా పే చేసుకోగలను అని అనుకుంటే మాత్రం 1 మంత్కి ఒకసారి పే చేయవచ్చండి. లేదు బాబా మనకి బడ్జెట్ ఎక్కువైపోతుంది, ఏ వారానికి ఆ వారం ఇచ్చేసుకోవాలి అనుకుంటే మాత్రం వీక్లీ పేమెంట్స్ అనేవి పెట్టుకోండి. ఓకేనా. ఇంకా ఇంతకు మించి మీరు ఏమీ ఇవ్వకూడదండి వర్కర్స్కి అయితే మాత్రం. ఇంతవరకు మనం ఇచ్చినాం కదా సరిపోతుంది, వాళ్ళు చేసే వర్క్ని బట్టి అనమాట. ఇంకా నేను ఇప్పుడు ఒక చిన్న విషయం మీతో షేర్ చేయాలనుకుంటున్నానండి, ఎవరు కూడా తప్పుగా అనుకోకండి. ఎందుకంటే నేను ఏదో చెప్పాను కదా, వర్కర్స్ని ఎలా పెట్టి మెయింటైన్ చేయండి, ఎలా పెట్టుకోండి అని చెప్పాను కదా అని చెప్పి మీరు యూట్యూబ్లో చూసి మీరు డైరెక్ట్గా చాలామంది ఏం చేస్తున్నారంటే ఏమీ తెలియకపోయినా షాప్స్ అనేవి పెట్టేస్తున్నారనమాట. చాలా ఇబ్బంది పడతారండి, చాలా లాస్ అవుతారు. ఎందుకంటే మనం ఇప్పుడు మనకంటూ ఏమీ తెలియకుండా షాప్ పెడితే చాలా ప్రాబ్లం అనమాట. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఏదంటే ఈ టైలరింగ్ మీద ఎక్కువ ట్రెండింగ్ ఉంది, ఫ్యాషన్ మీదే బాగా ఎక్కువ ఆదాయం వస్తుంది అని చెప్పి ఏం చేస్తున్నారంటే చాలామంది లేడీస్ ఇళ్లలో నుంచి బయటకు వచ్చి షాప్లు అవి పెడుతున్నారండి. వచ్చిన వాళ్ళు పెట్టడంలో తప్పేమీ లేదండి. ఓకేనా, పెట్టుకోవచ్చండి, ప్రాబ్లం ఏమీ లేదు. కానీ రాని వాళ్ళు ఉంటారు చూసారా, ఏదో యూట్యూబ్లో చూసి మేము మెయింటైన్ చేసేయగలము, మాకు ఫ్యాషన్ అంటే ఇష్టము అని చెప్పి పెట్టారు అంటే కనుక మీకు చాలా లాస్ అవుతారనమాట. ఎందుకంటే ఇప్పుడు మేము చెప్పినవన్నీ కూడా ఏదైనా కూడా తను అంటే ఇప్పుడు ఇది టైలరింగ్ అనేది నార్మల్గా ఏంటి అంటే చాలా కొంచెం తెలిసి ఉండాలన్నమాట. ఏదైనా కూడా ప్రతిదీ కూడా వాళ్ళు వర్కర్ మీద ఆధారపడి చేయాలి అంటే ప్రతిదీ అవ్వదండి. ఓకేనా. ఒక కటింగ్ మాస్టర్ని పెట్టి ఒక స్టిచ్చింగ్ మాస్టర్ని పెట్టి మెయింటైన్ చేయాలి అన్నా కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఓకేనా. వాళ్ళు ఇద్దరిని మెయింటైన్ చేయాలి అంటే మీకు బేసిక్ ఏమీ తెలియకుండా చేయాలి అంటే చేయలేరు. ఓకే, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను మీతో షేర్ చేస్తున్నానండి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఉంది అనుకోండి, ఏదైనా కూడా నేనున్నాను అనుకోండి, ఇప్పుడు ఎంబ్రాయిడరీ వర్క్ చేయాలి అనుకుంటే ఎంబ్రాయిడరీ వర్క్ చేసేస్తాను, అంటే మెషిన్ మీద. లేదు ఏదైనా మోడల్ బ్లౌజ్ కుట్టాలి, టైంకి ఇవ్వాలి అనుకుంటే కంపల్సరీగా మోడర్న్ బ్లౌజ్ ఒకటి కుట్టేసి ఇచ్చేస్తానండి. నార్మల్ బ్లౌజ్ అయినా అప్పటికప్పుడు ఏదైనా అర్జెంటుగా వచ్చింది కుట్టాలి అనుకుంటే కుట్టేసి ఇచ్చేస్తానండి. అంటే అవన్నీ కూడా నేను చేయగలను, ఒక మగ్గం వర్క్ తప్ప. ఆ మగ్గం వర్క్ అంటే నేను నేర్చుకోలేదు, ఎందుకంటే ఆ మగ్గం వర్క్ నేర్చుకోవడానికి మనకు అంత నేర్చుకోవచ్చండి, ఇది పెద్ద ప్రాబ్లం ఏమి కాదు. నేను చూస్తాను, నేను చిన్న కుట్లు అవి నేర్చుకున్నాను. కానీ ఏంటంటే లేడీస్కి వర్క్ అనేది మగ్గం వర్క్ ఎలా ఉంటుందంటే మనకు కిందకి పెట్టి చేస్తూ ఉండాలి కదా, ఇక్కడ నరాల మీద నరాల వీక్నెస్ అటువంటి వస్తాయండి లేడీస్కి అయితే మాత్రం. నేను చాలా చోట్ల విన్నాను. సో అందుకని నేను ఆ వర్క్ జోలికైతే అసలు వెళ్ళను అనమాట. ఏదైనా డిజైన్ చెప్పడం వరకు, ఈ డిజైన్ ఎలా చేయండి, లేకపోతే ఇలా డ్రాయింగ్ వేసి ఇలా చూపించడం, అలాంటివన్నీ చేస్తాను తప్ప వర్క్ జోలికైతే కుట్టేంత వరకు నేను వెళ్ళను. మిగతా మ్యాక్సిమం 80% అన్నీ కూడా నేను చేయగలనండి. ఆ ధైర్యంతో నేను
షాప్ అనేది స్టార్ట్ చేశాను. ఓకేనా. ఒకవేళ మీకు కూడా అంటే చిన్న సలహా అనుకోండి, మీ సిస్టర్ కింద ఒక చిన్న సలహా ఇస్తున్నాను అనుకోండి. ఓకేనా. మీరు అన్నీ నేర్చుకున్న తర్వాత పెట్టుకోండి. ఎందుకంటే డబ్బులు అనేవి ఎవరికి ఊరికనే రావు కదా, అదే అందరికీ తెలిసిన సామెతే. ఎందుకు వేస్ట్గా పాడు చేసుకోవడం అంటే ఫస్ట్ టైం మీకు ఏమీ తెలియకుండా ఇందులోకి దిగి డబ్బులు పాడు చేసుకోవడం, లాస్ అవుతారండి. షాప్ పెట్టడం అంటే మాటలేం కాదు కదా, బోల్డ్ అంతా మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలండి దీని మీద. చాలామంది అనుకుంటారండి ఒక 10,000తో 20,000తో స్టార్ట్ చేసేయచ్చు. అలాంటిది ఏం కాదనమాట. 10,000 20,000తో స్టార్ట్ చేయొచ్చండి. అది స్టార్ట్ చేసే లెవెల్ని బట్టి ఉంటుంది. కాకపోతే ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారము అంటే దీని మీద ఇన్వెస్ట్మెంట్ కూడా కొంచెం ఎక్కువగానే పెట్టుకోవాలి. అంత పెట్టి మనం స్టార్ట్ చేసినప్పుడు మనకి దాని మీద అవగాహన అనేది కంప్లీట్గా ఉంటే మనం భయపడవసరం లేదు అంత పెట్టుబడి పెట్టినప్పుడు అనేది నా ఒపీనియన్. ఎందుకంటే చాలామంది పాపం పెట్టి లాస్ అయిపోయి తీసిన వాళ్ళు కూడా చాలామంది బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు. సో అందుకని నేను ఈ చిన్న సలహా అనేది నేను నా తరపు నుంచి మీకు షేర్ చేశాను. మీకు నచ్చితే మాత్రం కింద కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్.